హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో శారీని ఫుల్ లెంత్ సర్కులర్ అనార్కలి లాగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో శారీ వచ్చేసి ఇదనమాట, బ్లాక్ కలర్ అండ్ డైమండ్ షేప్స్లో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్. సో ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. దీన్ని ఫుల్ లెంత్ సర్కులర్ అనార్కలి లాగా స్టిచ్ చేయబోతున్నాను. అండ్ ఫుల్ స్లీవ్స్ అనమాట, ఫుల్ లెంత్ స్లీవ్స్. శారీ ఓవరాల్ అంతా సేమ్ డిజైన్ ఉంటుంది. సో శారీ పళ్ళుకి కూడా సేమ్ డిజైన్ అనమాట. బ్లౌజ్ ఒక్కటి సపరేట్గా ఇలా ఎల్లో డాట్స్ వచ్చాయి. సో బ్లౌజ్ పీస్ అనేది యూజ్ చేయట్లేదు, ఓన్లీ శారీ పార్ట్ వరకు కంప్లీట్ శారీని యూజ్ చేయబోతున్నాను. సో శారీ అండ్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. సింపుల్గా లైనింగ్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంది కదా శారీలో, అది కట్ చేసేసుకున్నాను, సపరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి శారీని పక్కన పెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా నాకు ఆపోజిట్ వైపుకి ఒక ఫోల్డ్ వేసాను అనమాట. ఈ విధంగా ఒక ఫోల్డ్ వేసుకున్న తర్వాత సైడ్కి ఇంకొక ఫోల్డ్ వేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి పైన బాడీ పార్ట్ స్టిచ్ చేస్తామన్నమాట, కట్ చేస్తామన్నమాట. సో దానికోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి పైన ఒక లైన్ డ్రా చేసుకున్నాను, అన్ఈవెన్గా లేకుండా ఉండడానికి. సో స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ డెప్త్ అనమాట. ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి పైన ఈ లైన్ పైన షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ పైన నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. సో మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ కింద ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్ స్లోప్ డౌన్ అనమాట. సో ఈ నెక్ విడ్త్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డెప్త్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ నెక్ విడ్త్ తోటి ఈ నెక్ డెప్త్ని జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా 2.5 ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసుకొని పైన నెక్ విడ్త్ తోటి జాయిన్ చేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన విధంగా నెక్ డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను రౌండ్ నెక్కే యూస్ చేస్తున్నాను. ఫ్రంట్ రౌండ్ నెక్, బ్యాక్ కూడా రౌండ్ నెక్ అనమాట. సో ఇక్కడ నేను నెక్ రౌండ్ మార్క్ చేయడానికి కర్వ్ స్కేల్ యూస్ చేస్తున్నాను. మీరు ఫ్రీ హ్యాండ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. సో నెక్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ అనమాట. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ నుంచి 4.5 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి, స్ట్రైట్ లైన్. సో ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ మార్క్ చేస్తామన్నమాట. సో దానికోసం ఇలా ఒక సైడ్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో చెస్ట్ విడ్త్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఒక మార్క్ చేసుకున్నాను. అండ్ లూజ్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. లూజ్ అనేది మన డ్రెస్ కంఫర్ట్ని బట్టి యాడ్ చేసుకుంటాం అనమాట. నేను మ్యాక్సిమం ఏ డ్రెస్కైనా కానీ 1/2 ఇంచ్ యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ అనమాట స్టిచెస్ కోసం. సో 1 లేదా 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లోతు. సో కర్వ్ డ్రా చేయడానికి టేప్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేశాను ఆర్మ్ లెంత్ దగ్గర, మిడ్ పాయింట్ కోసం. ఈ మిడ్ పాయింట్ నుంచి లోపల వైపుకి ఒక 1/4 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. సో లోపల వైపు వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ లోత్ అనమాట. సో దానికోసం సో ఈ విధంగా కర్వ్ స్కేల్ని పెట్టేసి ఫ్రంట్ ఆర్మ్ లోతు అండ్ బ్యాక్ ఆర్మ్ లోతు మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మార్క్ చేసేది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ లోత్ అనమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బయట వైపుకి బ్యాక్ ఆర్మ్ లోత్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బస్ట్ లెంత్ అనమాట. బస్ట్ లెంత్ వచ్చేసి 8.75 ఒక మార్క్ చేసుకున్నాను సైడ్కి లైన్ డ్రా చేయడం కోసం. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను బస్ట్ విడ్త్ మార్క్ చేయడానికి. బస్ట్ విడ్త్ వచ్చేసి 7.8 అనమాట. సో 7.8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. అండ్ స్టిచెస్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. బస్ట్ దగ్గర మనం ఈజ్ అనేది యాడ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి
పైనుంచి వేస్ట్ లెంత్ అనమాట. వేస్ట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడొచ్చేసి సైడ్‌కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. వేస్ట్ విడ్త్ మార్క్ చేయడానికి. సో, డ్రా చేసుకున్న తర్వాత వేస్ట్ విడ్త్ వచ్చేసి 6.5 అనమాట. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఈజ్ యాడ్ చేశాను. ఒక 1 ఇంచ్ వచ్చేసి స్టిచెస్ కోసం యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కింద ఒక హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం యాడ్ చేశాను అనమాట. సో, ఇలా మార్క్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ వేస్ట్ దగ్గర నేను ఫ్రంట్, బ్యాక్ ఏం డాట్స్ పెట్టట్లేదు. సో, అందుకని డాట్స్‌కేం మార్క్ చేయలేదు. డాట్స్ వచ్చేసి అది ఇంకొక మోడల్ అనమాట. ఇదొచ్చేసి బేసిక్ మోడల్. విత్ డాట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొచ్చేసి వితౌట్ డాట్స్. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి చెస్ట్ నుంచి వేస్ట్ వరకు జాయిన్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ చెస్ట్ నుంచి బస్ట్‌కి ఇలా జాయిన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బస్ట్‌కి, వేస్ట్‌కి మధ్యలో మిడ్ పాయింట్ మార్క్ చేసుకున్నాననమాట. సో, మిడ్ పాయింట్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో, ఇక్కడేంటంటే ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నట్లుగా కర్వ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్‌కి ఈజ్ యాడ్ చేస్తున్నాను. నెక్‌కొచ్చేసి 1/4 అనమాట. అండ్ షోల్డర్‌కొచ్చేసి 1 సెంటీమీటర్ మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా. అండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1 సెంటీమీటర్. ఫ్రంట్ ఆర్మ్ లోతుకి కూడా 1 సెంటీమీటర్ లోతు తీసుకోవాలనమాట. సో, ఫస్ట్ బ్యాక్‌ది మార్క్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్‌ది మార్క్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను కట్ చేసేసాను మార్కింగ్స్ మీద. సో, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ లోతు మార్క్ చేసుకోవాలి. సో, ఈ విధంగా లోపలికి కొంచెం లోతుగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలనమాట. ఆల్రెడీ ఫ్రంట్ నెక్ కట్ చేశాను. సో, జస్ట్ ఆర్మ్ లోతు ఒకటి కట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మ్ లోతు. సో, ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో, బ్యాక్ పార్ట్‌కి 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా! నెక్ డెప్త్. సో, అది ఇలా రౌండ్ నెక్ డ్రాఫ్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ. డ్రాఫ్ట్ చేసుకొని ఈ మార్కింగ్ పైన కట్ చేసేసుకోవాలి. సో, ఫ్రంట్, బ్యాక్ డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట. బాడీ పార్ట్ పైనది. సో, నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్‌కి. ఫస్ట్ వచ్చేసి సైడ్‌కి ఒక ఫోల్డ్ వేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని. ఈ విధంగా ఫోల్డ్ వేసుకున్నాను అనమాట ఒక సైడ్‌కి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఆపోజిట్ సైడ్‌కి ఇంకొక ఫోల్డ్ వేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోండి. సో, ఇదొచ్చేసి ఎలైన్ ప్యాటర్న్‌లో కట్ చేసుకుంటామనమాట. సో, ఇక్కడ పై వైపున ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్‌కి కిందన ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి స్టిచెస్ కోసం అనమాట. సో, ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మన పైన బాడీ యొక్ పార్ట్ ఉంది కదా! సో, ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా ప్లేస్ చేసుకోవాలనమాట వేస్ట్ పార్ట్‌ని. పై బాడీ వేస్ట్‌ని. సో, ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఎక్కడికైతే వస్తదో ఫోల్డింగ్ అక్కడికి ఒక మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లెంత్. లైనింగ్ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ తీసుకున్నాను. 37 ఇంచెస్ లైనింగ్‌కి, ఒక 1 ఇంచ్ వచ్చేసి స్టిచెస్ కోసం. సో, 38 ఇంచెస్ తీసుకున్నాను లెంత్ అనేది. సేమ్ పైన వేస్ట్ విడ్త్ ఎంతైతే ఉందో సేమ్ కింద స్కర్ట్‌కి కూడా అంతే మెజర్ చేసుకొని ఒక మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కింగ్‌కి ఇవతల వైపున ఎక్స్ట్రా ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో అక్కడికి కూడా ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను. సో, ఇక్కడ పైన నుంచి వేస్ట్ పాయింట్ దగ్గర నుంచి కింద ఈ లైన్ ఎండింగ్ పాయింట్ వరకు ఇలా టేప్‌ని ప్లేస్ చేసుకొని క్రాస్‌గా లైన్ డ్రా చేసుకున్నాను. సో, ఈ వే ఆఫ్ ప్యాటర్న్‌ని అలైన్ ప్యాటర్న్ అంటామనమాట. సో, మనం తక్కువ లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకుంటాము.
సో, నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కింగ్స్ పైన కట్ చేసేసుకోవాలనమాట. సో, ఓపెన్ చేస్తే ఇలా ఉంటదనమాట. సో, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ స్లీవ్స్ కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేయట్లేదు. డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే కట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని శారీని ఒక ఫోల్డ్ వేసుకున్నాను ఎడ్జ్‌లో. ఒక ఫోల్డ్ వేసుకొని ఆల్రెడీ పైన బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీసెస్‌ని, అది ప్లేస్ చేసుకున్నాను. సో, ప్లేస్ చేసుకొని ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాను అనమాట. సో, ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. అండ్ సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన లెఫ్ట్ ఓవర్ శారీని మొత్తాన్ని కంప్లీట్‌గా డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను. ఒక ఫోల్డ్ 2 ఓపెనింగ్స్ వస్తాయన్నమాట. సో, ఈ విధంగా ఫోల్డ్ వేసుకోవాలి మొత్తం శారీని. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి కంప్లీట్‌గా ఫోల్డింగ్స్ ఉంటాయన్నమాట ఇటు సైడ్‌న. సో, ఇక్కడ మనం రేడియస్ అనేది మార్క్ చేస్తాము. సో, ఇప్పుడు 30 సైజ్ కాబట్టి 30 సైజ్‌కి రేడియస్ వచ్చేసి 4.9 ఇంచెస్ అనమాట. ఇలా 4.9 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ 2 ఎడ్జెస్‌ని 4.9 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని టేప్‌ని స్లోగా రొటేట్ చేస్తూ 4.9 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మార్క్ చేస్తుంటే మనకి కోన్ షేప్ లాగా వస్తది. లైక్ కర్వ్ లాగా. సో, మార్క్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని ఈ కర్వ్‌ని మెజర్ చేసుకోవాలన్నమాట. సో, మనకి వేస్ట్ ప్లస్ ఈజ్ కలిపి 30 ఇంచెస్. సో, ఇక్కడ వచ్చిన రేడియస్‌ని ఇంటూ 4 చేయాలి. సో, మనకి 30 ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. సో, దీనికి ఒక 1 సెంటీమీటర్ పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది క్రాస్‌గా ఉంటది కదా ఫ్యాబ్రిక్. సో, ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా స్ట్రెచ్ అవుతదనమాట. సో, అందుకని ఒక 1 సెంటీమీటర్ పైకి మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్జాక్ట్‌గా సరిపోతది. సో, నెక్స్ట్ ఈ మార్కింగ్ నుంచి స్కర్ట్ లెంత్ వచ్చేసి 39 ఇంచెస్. సో, ఈ మార్కింగ్ నుంచి 39 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్క్ చేసుకున్న తర్వాత టేప్‌ని పైన టాప్‌లో ప్లేస్ చేసుకోవాలి. ప్లస్ 5 ఇంచెస్ యాడ్ చేసి 44 ఇంచెస్‌కి ఇలా టేప్‌ని రొటేట్ చేసుకుంటూ 44 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేశాను. సో, ఈ మార్కింగ్స్ పైన కట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ కొన్ని సర్క్యులర్ స్కర్ట్స్ ఏంటంటే కట్ చేసుకున్న తర్వాత కొంచెం అన్‌ఈవెన్‌గా ఉంటది. సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ వీడియో రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఎగ్జాక్ట్‌గా కట్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్స్ పైన. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్. ఆల్రెడీ స్లీవ్ ప్యాటర్న్ ఉంది. పేపర్ ప్యాటర్న్. సో, అది ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను. సో, పేపర్ ప్యాటర్న్ ప్లేస్ చేసుకొని ఇక్కడ కింద ఒక 1 ఇంచ్ ఈజ్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ స్లీవ్‌కి పై వైపున వచ్చేసి ఒక 1 సెంటీమీటర్ ఈజ్ యాడ్ చేసుకున్నాను. అండ్ సైడ్స్ వచ్చేసి ఒక 1 సెంటీమీటర్ అనమాట. సారీ 1 ఇంచ్. కింద వైపున నేనేం ఓపెన్ సైడ్‌న ఏం యాడ్ చేయలేదు. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకున్నాను. సైడ్స్ వచ్చేసి 1 ఇంచ్. బాడీ పార్ట్‌కి ఎంతైతే తీసుకుంటామో సేమ్ స్లీవ్‌కి కూడా అంతే తీసుకుంటాం అనమాట. సో, యాజ్ ఇట్ ఈజ్ ఈ మార్కింగ్స్ పైన కట్ చేసేసుకోండి. సో, కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ స్లీవ్ పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మెజర్మెంట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి.